నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్ పైన భీకరమైన యుద్ధం చేస్తూ ఉంటే ఇరాన్ మాత్రం మనం చూసుకుంటే ఇజ్రాయెల్ మరియు అమెరికా జోలికి వెళ్లకుండా కువైట్ మరియు గల్ఫ్ దేశాలను లక్ష్యం చేసుకుంటూ ఉందన్నమాట. అలాగే దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఇజ్రాయెల్ను ఇరాన్ ఏమీ చేయలేక కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన దాడులు చేస్తూ ఉందని చెప్పేసి అంతర్జాతీయ నిపుణులు తెలుపుతూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఏ దేశంపైకి ఎక్కువగా ప్రయోగించింది, అలాగే ఇజ్రాయిల్ పైన ఎన్ని ప్రయోగించింది అని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వివరాల్లోకి వెళితే ఇరాన్తో యుద్ధం జరుగుతూ ఉన్న వేళ క్షిపణులు మరియు డ్రోన్ దాడుల భారాన్ని జీసీసీ దేశాలు, కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అత్యధికంగా మోస్తూ ఉన్నాయని చెప్పి ప్రాంతీయ గణాంకాలు మరియు నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు 4390 ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్ దాడులకు గురయ్యాయి. ఇది ప్రయోగించిన మొత్తం దాడులలో 83% సమానం అన్నమాట. ఇరాన్ దేశం నుంచి ప్రయోగించిన డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, 83% డ్రోన్లు మరియు మిసైళ్లు కువైట్ మరియు అలాగే గల్ఫ్ దేశాలను లక్ష్యం చేసుకున్నాయని చెప్పేసి ఇజ్రాయిల్ పైన 930 దాడులు జరిగితే అంటే మొత్తం 17% మాత్రమే ఇజ్రాయిల్ పైన ఇరాన్ అయితే మిసైల్స్ మరియు అలాగే డ్రోన్లను ప్రయోగించిందనమాట. గల్ఫ్ దేశాల మీద 83% మిసైళ్లు, డ్రోన్లను ప్రయోగిస్తే ఇజ్రాయిల్ మీద కేవలం 17% అనమాట. ఇజ్రాయిల్ దాడులు చేస్తూ ఉంటే ఇజ్రాయిల్ చేత దెబ్బలు కొట్టించుకుంటూ ఇజ్రాయిల్ మీద అతి తక్కువ మాత్రమే దాడులు చేసిందనమాట. అలాగే ఈ యొక్క నివేదికల ప్రకారం యుఏఈ మీద అత్యధికంగా మనం చూసుకుంటే కానీ 2156 దాడులు జరిగాయి అన్నమాట. ఈ ఘటనలు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, జేబల్ అలీ పోర్టు, పామ్ జుమేరా మరియు బుర్జ్ అల్ అరబ్ ప్రాంతంతో సహా పలు ప్రదేశాలపైన ప్రభావం చూపాయి. సౌదీ అరేబియా పైన 723 దాడులు జరిగాయని చెప్పేసి, అలాగే కువైట్ పైన ఇప్పటి వరకు మనం చూసుకుంటే 709 డ్రోన్లు, 327 బాలిస్టిక్ క్షిపణులు, 9 క్రూయి క్షిపణులను అయితే అడ్డుకుందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ చేస్తూ ఉన్న దాడుల్లో 83% దాడులు కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద చేస్తూ ఉంటే కేవలం 17% దాడులు మనం చూసుకుంటే ఇజ్రాయిల్ మీద ఇరాన్ చేస్తూ ఉందన్నమాట. దీంతో ఇజ్రాయిల్ను ఏమీ చేయలేక కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేసుకుంటూ ఇరాన్ ఆనందం పొందుతూ ఉందని చెప్పేసి అంతర్జాతీయ నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.